క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈనాటి మన అంశము కీర్తనల గ్రంథము 23వ కీర్తన నుంచి కొన్ని ఆత్మీయ పాఠములను నేర్చుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని. ఇక్కడ కీర్తనాకారుడు మరి దేవుడైనటువంటి యెహోవా ఆయన తనకు ఒక మంచి కాపరి అని వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు, గుర్తిస్తూ ఉన్నాడు. మనము మన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం చూసినట్లయితే ఆయన మనకు ఒక మంచి కాపరిగాను, ఒక గొప్ప కాపరిగాను, ఒక ప్రధాన కాపరిగా మనకు కనబడుతూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుకనే యేసయ్య మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఆయన మంచివాడు కనుక ఆ మంచి కాపరి యొక్క స్వరాన్ని ఆయన గొర్రెలైనటువంటి మనము వింటాము. ఆయన మంద ఆయన యొక్క స్వరాన్ని గుర్తెరుగును. కనుక ఆయన వస్తే మెయిన్ గేట్లో నుంచే మన యొద్దకు వస్తాడు కానీ, ఆ ప్రధాన ద్వారంలో నుంచే వస్తాడు కానీ ఆయన వేరొక మార్గములో ఆ యొక్క మంద యొద్దకు రాడు. వేరొక మార్గములో వచ్చేటటువంటి వాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. వాడు వాటి యొక్క మంచితనాన్ని ప్రేమించి వచ్చేటటువంటి వ్యక్తి కాడు. కనుక ఈ మంచి కాపరి మన జీవితాల్లో ఎన్నో గొప్ప మేలులు దయచేయాలని కోరుకుంటూ ఉన్నాడు. జీతగాడు గొర్రెల కాపరి మంచివాడు కాడు. ఎందుకంటే అతడు జీతానికి పనిచేస్తున్నాడు కాబట్టి తన జీతము తనకు దక్కుతే చాలునని, ఎప్పుడైనా కూడా గొర్రెలకు ప్రమాదము జరిగినప్పుడు వాటికి ఏదైనా తోడేలు కానీ మరి ఏదైనా క్రూర జంతువు వాటి మధ్యలోకి వస్తే తనకెందుకులే అని మరి పారిపోనట్లుగా ఉంటాడు. మరి ఆ గొర్రెల యొక్క మంచి క్షేమమును కోరనటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు మన కొరకు ఒక గొప్ప కాపరి. ఆయన ఒక గొప్ప కాపరి అనగా మన నిమిత్తము మనల్ని గొప్పవారిగా చేయటానికి ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తము దరిద్రుడై మరి ఆయన మనల్ని మేలు కోరినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి 1 పేతురు 5వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే ఆయన ప్రధాన కాపరి అని మనకు అక్కడ కనబడుతూ ఉంది. అంటే ఆయన మనకు ప్రధాన కాపరే కాకుండా ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందెదరు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన మంచి కాపరిగా వచ్చి మన నిమిత్తం ప్రాణములిచ్చిన ఆయన, మనల్ని గొప్పవారిగా చేయటానికి ఆయన తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటము, ఆ కిరీటమును మహిమ కిరీటమును మనకు ధరింపజేయటానికి ఆయన ప్రత్యక్షమవుతున్నాడంట. కనుక ఆయన ప్రధాన కాపరిగా కూడా మనకు అగుపడతాడు. కనుక ఆయన ఇవన్నీ ఇవ్వటానికి ముందుగా మనం ఏ విధంగా నడుచుకోవాలో 3వ వచనంలో చూసినట్లయితే, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి అని అంటూ ఉన్నాడు. ఇది ఆయన చెప్పటమే కాదు, మరి ఈనాడు నాయకులు అనబడినటువంటి వారు తమ యొక్క శిష్యులతోనూ తమ యొక్క మందతోనూ అనేకమైనటువంటి పనులను వారిని ఒక దాసులనుగా చేసుకొని వారి మీద పెత్తనము ఆజమాయిసి కలిగి వారిని హింసించినట్లుగా బాధించినట్లుగా వారితో సేవ చేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ ఈ మంచి కాపరి అయినటువంటి యేసయ్య, ఈ గొప్ప కాపరి అయినటువంటి యేసయ్య, ఈ ప్రధాన కాపరి అయినటువంటి యేసయ్య ఆయన అంటూ ఉన్నాడు కదా, మనకు ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా ఉండటానికి లోకములోనికి వచ్చి ఆయన మరి ఏ శిష్యుడు కూడా తన గురువు యొక్క పాదములను కడగలేదు, కానీ ఈ గురువు తన శిష్యుల యొక్క పాదములను కడిగి ఉన్నారు. ఈయన తన శిష్యులను చేర్చుకోవడానికి వారి యొద్దకే, ప్రజల యొద్దకే ఆయన వెళ్ళినట్లుగా కూడా మనము చూడగలం. అందుకు ఆయన ఇక్కడ ఒక మాదిరిగా ఉండటానికి మనకు కనబడ్డాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితమును బట్టి, ఆయన చూపించినటువంటి సేవా మార్గమును బట్టి మనము ఈ పరిచర్యలో పాలిభాగస్తులమయ్యామే కానీ, లేకపోతే ఆయనకు మాదిరిగా ఉండటానికి మనం పిలువబడ్డాము కానీ, మరి ఏదో ఇంకొకటి వీరి మీద ఆజమాయిషీ చేయటానికో మన పెత్తనమును చేయటానికో మనము పిలువబడలేదు. అనగా మనము సేవకులం.
ఈ లోకములో మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని పోలి నడుచుకునేటటువంటి వారందరము కూడా ఆయన మాదిరిగా శ్రమ బాధితులమే. కనుక మనల్ని ఆయన ఆ ఉన్నతమైనటువంటి పిలుపుతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ కాపరి మనకి ఏమి చేస్తాడు అనంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆయన ఈ కాపరి చేసేటటువంటి పరిచర్య ఏ విధంగా ఉంటూ ఉంది అనంటే, ఆయన పచ్చిక గల చోట్ల మంచి మేత ఉన్నటువంటి మరి యొక్క మందకు ఒక మంచి మేత, పుష్టి కలిగినటువంటి ఆహారం పెట్టడానికి ముందుగానే తెలుసుకున్నటువంటి వాడై, అవి ఎక్కడ కనబడతాయో ఎక్కడ ఉంటాయో తెలుసుకున్న వాడై అటువైపు వీటిని నడిపించేటటువంటి వానిగా ఉంటాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును అనగా, ఆ శాంతికరమైనటువంటి ప్రదేశాలలో అక్కడ ఏ యొక్క అపాయము లేనటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మంద నెమ్మదిగా ఉండేటటువంటి పరిస్థితుల్లోనికి నడిపించేటటువంటి వాడు ఆయన. కీర్తనలు 1:3 చూస్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా మనము చేసేటటువంటి ప్రతి పనిని కూడా సఫలము చెయ్యాలని, మన ప్రయాస వృధా కాకుండా, వ్యర్థము కాకుండా, మన జీవితం కలిగేటటువంటి ప్రతి అనుభవాన్ని కూడా, ఇది వరకు మనం క్రీస్తు ప్రేమను ఎరుగనప్పుడు మనకు కలిగినటువంటి ఫలమేమి, దాని వలన కలిగిన ప్రయోజనమేమి? ఒక వృధాగా బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మన యొక్క ప్రయాస అంతా వ్యర్థమవుతూ ఉంది. కానీ ఎప్పుడైతే కూడా నీవు క్రీస్తులోనికి వచ్చావో, ఎప్పుడైతే కూడా నీవు క్రీస్తుని నమ్ముకున్నావో, అప్పటి నుంచి కూడా నీకున్నటువంటి ఆ యొక్క బహుమానం కొద్దిదే అయినప్పటికీ కూడా, నీకున్నటువంటి ఆ యొక్క ప్రయోజనాలు కొన్ని అయినప్పటికీ కూడా, నీకున్నటువంటి వాటిని ఆయన పైకి తీసి అది నీకు ప్రయోజనకరముగా చేస్తా ఉన్నాడు. అది నీకు లాభసాటిగా చేస్తూ ఉన్నాడు. అది నీకు మేలుకరంగా నీ జీవితంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక నా ప్రాణమును ఆయన సేదతీరుస్తూ ఉన్నాడు. ఎంత కష్టపడ్డా, ఎంత మంచి జీవితం కలిగి ఉన్నా, మన యొక్క జీవితంలో నెమ్మది లేనప్పుడు, నీవు పండుకునేటప్పుడు నీ గుండె మీద నీ చేయి పెట్టుకొని నీవు చక్కగా నిశ్చింతగా పండుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఏమి ప్రయోజనం? ఆ విధంగానే మంచి కాపరి ఉన్నప్పుడు గొర్రెలు మరి చక్కగా తమ యొక్క జీవితంలో అవి నెమ్మదిగా ఉంటాయి. పోట్లాట అని వాడికి తెలియదు. అవి కూడా నెమ్మదితో పండుకొని, నా కాపరి మా పక్కన ఉన్నాడు, ఆయన స్వరమును మేము ఎరుగుదుము కాబట్టి ఏ ప్రమాదం వచ్చినా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని సురక్షితముగా అవి అక్కడ పండుకోవటం జరుగుతూ ఉంది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచు ఉన్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అనగా, ఆయన ఈ బిడ్డలందరూ కూడా ఎవరు అనంటే, ఈ యొక్క గొర్రెలు ఎవరు అనంటే, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 34-31 వచనంలో మనం చూస్తే, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునకు మీరు మనుష్యులు. ఈ గొర్రెలు అంటే గొర్రెలు కాదండి, అవి ఏమంట? మనుషులు. ఎవరంట వారు? ఆయన మేపుచున్నటువంటి వారు, ఆయన పోషిస్తున్నటువంటి వారు, ఆయన వాక్యము వినుచున్నటువంటి నీవు, మనమందరము కూడా ఆయన మేపుచున్న గొర్రెలము అనగా మనము మనుష్యులమే. నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఆయన మనకు దేవుడుగా ఉండు జనులు ధన్యులై ఉన్నారు. కనుక అటువంటి కృపలో, ఆ భద్రతలో మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించువాడు ఆయన నడిపించేటటువంటి ఆ మార్గము సురక్షితమైనది, శుభప్రదమైనది. ఆ నిరీక్షణ వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను సేదతీరుస్తూ ఉన్నాడు ఆయన. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. కనుక ఎటువంటి ప్రదేశాల గుండా కూడా మనం వెళ్ళినా కూడా మన జీవితంలో ఒడిదుడుకులు సహజము, కష్ట నష్టాలు సహజము. మరి ఒకసారి దరిద్రం ఉండొచ్చు, ఒకసారి ధనం ఉండొచ్చు, మరి ఒకసారి కష్టం ఉండొచ్చు, ఒకసారి సుఖం ఉండొచ్చు, ఒకసారి మరి ఆ యొక్క నీ నోట పాట రావచ్చు, ఒకసారి దుఃఖము రావచ్చు, ఏర్పు రావచ్చు. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా ఈ ప్రధాన కాపురి నీకు తోడుగా ఉన్నప్పుడు, మనుష్యులము కాబట్టి మనకు శ్రమలు రాక మానవు, కానీ వాటిలన్నిటి నుంచి కూడా మబ్బు విడిపోవునట్లుగా విడిపోజేయువాడు ఈ మంచి కాపరి. ఆ అన్నిటినీ కూడా అటువంటి ఎంత మరణాంధకారమైనటువంటి ఆ గాఢాంధకార
అంధకారపు లోయలో నీవు సంచరించినా కూడా నీవు భయపడాల్సిన పని లేదు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడమ ప్రక్క 10,000 మంది పడినను, నీ సహాయకుడు నీ చెంత ఉన్నాడనే నిశ్చయతతో నీవు ముందుకు సాగవచ్చు. ఎందుకనంటే నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంట. ఈ యొక్క కాపరి యొక్క చేతిలో మనం చూసినట్లయితే ఆ కాపరికి ఉన్నటువంటి ఒకే ఒక లక్షణము, ఒకే ఒక ఆయుధం ఏంటి అని అంటే ఆ కర్ర. మనం చూసినట్లయితే ఒక వంకి కర్ర. ఈనాడు పెద్దవాళ్ళు వారందరూ వయసు ఉడిగిన వారు కూడా ఒక వంకి కర్రను పట్టుకొని వారికి సహాయకరంగా నడుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కర్ర ఈ యొక్క మంచి కాపరి చేతిలో ఉంటూ ఉంది. ఇది ఎందుకు అని అంటే ఈ గొర్రెలైనటువంటివన్నీ కూడా మంచివి. ఒక గొర్రెని మనం చూసినట్లయితే ఇతర జంతువుల వలె అవి ఉండవు. ఒక జంతువు మొదటి గొర్రె నడుస్తున్న విధంగా మిగతా గొర్రెలు వాటిని ఫాలో అవుతాయి, వాటిని అనుసరిస్తూ ఉంటాయి. మొదటి గొర్రె ఎటువైపు వెళ్తుందని ఇవి ఏవి ఆలోచించవు. ఎందుకనంటే ఈ మొదటి గొర్రె వెళ్ళి ఏదైనా గుంటలో పడింది అనుకోండి, అది ఎందుకు గుంటలో పడిందని ఆలోచించి ఆగిపోవటం కాకుండా ఇవి కూడా టపటప అని అన్నీ కూడా గుంటలో పడిపోవటం. అంటే ఇవి చాలా ఏమి తెలియనటువంటివి. ఈ యొక్క గొర్రెలన్నీ కూడా చాలా సాధు జంతువులుగా మనం ఇక్కడ చూడగలం. ఇవి చాలా మంచివిగా మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక నాయకుని ఫాలో అవుతూ అవి వెళ్ళిపోతాయి. కనుక ఈ నాయకుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఒక దుడ్డు కర్ర తన చేతిలో పట్టుకొని వాటి నుంచి ఏం చేస్తాడంటే మొట్టమొదట ఆ కర్ర అనేది శత్రు భయము లేకుండా కాపాడేటటువంటిది. ఎప్పుడైనా కూడా ఏవైనా వీటి యుద్ధకు శత్రువు వచ్చినప్పుడు వాటిని అదిలిస్తాడు, వాటిని తరిమేస్తాడు ఈ కర్రతోని. కనుక అదేవిధంగా చూసినట్లయితే ఈ మార్గంలో నడుచుకునేటప్పుడు ఏవైతే కూడా బలహీనమైనటువంటి గొర్రెలు ఉంటూ ఉన్నవో, ఆ చిన్నపిల్లలు ఉంటున్నాయి, ఆ కాపరి ఏం చేస్తాడంటే వాటిని తన భుజం మీద ఎత్తుకుంటాడు. తన భుజం మీద ఎత్తుకొని వాటికి కావాల్సినటువంటి వాటిని, అదేవిధంగా ఈ చిన్న వాటినైనా కూడా ఈ మందతో సరిగా సమానముగా నడవలేనటువంటి వాటిని, అదే విధముగా ఏదైనా గాయపడినటువంటి గొర్రె కానీ బలహీనమైనటువంటి గొర్రె కానీ ఏవైనా ఉన్నప్పుడు వాటిని తన భుజముల మీద తన చేతులతో ఎత్తుకొని ఈ మందతో పాటు నడుస్తూ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఈ కర్ర యొక్క సహాయముతో అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లలో మంచి లేత కొమ్మలను చూసి వాటిని లాగి ఆ యొక్క కొమ్మలకు ఉన్నటువంటి ఆ యొక్క ఆకులను వీటికి పచ్చికగా ఆహారంగా వేస్తూ ఉంటాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా మనలో బలహీనులైనటువంటి వారిని, మందలో ఎవరైనా కూడా కాపరి యొక్క లక్షణాలు, మంచి కాపరి యొక్క లక్షణాలు కలిగినటువంటి వారు ఎవరైనా కూడా తమ యొక్క సంఘములో బలహీనులైన వాటి గురించి ఎక్కువ ప్రయాసపడాలి, ఎక్కువ ఆదరణ చూపించాలి. వారిని మిగతా వాటితో సమానంగా నడిపించేటటువంటి బాధ్యత ఈ కాపరికి ఉంటూ ఉంది. కనుక ఈ కాపరి ఆ బాధ్యతను ఎరిగినటువంటి వాడై, ఆ బాధ్యతను గుర్తెరిగినటువంటి వాడై వాటిలన్నిటినీ కూడా ఈ బలహీనమైన వాటి మీద ఎక్కువ దృష్టి ఉంచుతాడు. అందుకే పౌలు కూడా అంటాడు కదా, నేను బలహీనమైన సమయంలో నా దేవుని మీద ఆధారపడతాను, ఆయన శక్తి నా యందు పరిపూర్ణమవుతుందనియు, అదేవిధముగా నేను హెచ్చు వాటి యందు దృష్టి ఉంచక తగ్గువాటి యందు దృష్టి ఉంచుతానని మాట. ఈ యొక్క విషయాలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నడిపించారో ఈ విధంగానే ఆ యొక్క గొర్రెలకు కావాల్సినటువంటి ఆ యొక్క పచ్చిక బయళ్ళలో నడిపిస్తూ వాటికి కావాల్సిన మంచి మందను కూడా వాటికి అందించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క జంతువులు అడవిలో ఏ విధంగా జీవిస్తాయో ప్రత్యక్షంగా మనకు తెలియదు, కానీ ఈనాడు టీవీలో కానీ డిస్కవరీ ఛానల్లో కానీ అనేకమైనటువంటి యానిమల్ ప్లానెట్లో కానీ వాటి గురించి మనం తెలుసుకోవచ్చు. మనం చూస్తూ ఉంటే ఎక్కడైనా గుంపుగా ఉన్నటువంటి ఆ యొక్క మందలో, అది ఏ గుంపైనా ఉండనియండి, ఆ మంద వాటిలో ఏం జరుగుతూ ఉందనంటే ఎప్పుడైతే కూడా ఈ మంద అంతా కలిసి వెళ్తూ ఉంటుందో వీటి శత్రువైనటువంటి సైతాను, లేకపోతే సింహమో, లేకపోతే ఏదైనా క్రూర మృగమో ఏం చేస్తుందంటే ఆ మంద మీద ఎప్పుడు కూడా అటాక్ చేయదు. అటాక్ చేస్తే తనకు ప్రాణానికి హాని అని తెలుసుకుంటుంది. కనుక చూసి చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని చాలా గుంటనక్కగా వేచి ఉండి ఆ యొక్క పొదల్లో నక్కి ఉండి ఏం చేస్తూ ఉంటుందంటే వీటిల్లో ఏది బలహీనమై ఉన్నదో, ఏదైతే ఆ గుంపులోంచి తప్పించుకొని పోతూ ఉందో అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండి ఆ అదను చూసి వాటి మీద ఒంటరి అయినప్పుడు దాడి చేయటం జరుగుతుంది. అనగా ఏదైనా గాయపడినటువంటి
ఈ యొక్క గొర్రె అయినా, ఆ మందలోని ఆ యొక్క జంతువైనా, లేకపోతే ఏవైనా కూడా కొన్ని మందలో ఉండకుండా దుందుడుకుగా ఏం చేస్తాయంటే ఈ యొక్క మందను విడిచిపెట్టి తమ యొక్క సొంత ప్రయత్నం మొదలు పెడదామని బయటికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సమయంలో సాతాను అటాక్ చేయడానికి అవకాశం ఉంది. ఈ సమయంలోనే ఈ యొక్క కాపరి ఏం చేస్తాడంటే ఈ యొక్క క్రూర జంతువు నుంచి వీటిని రక్షిస్తాడు, వాటిని కాపాడుతాడు, వాటిని తరిమివేస్తాడు. కనుక మనము కూడా సంఘములో ఒక మంచి కాపరి యొక్క సురక్షితమైనటువంటి నీడలో ఉన్నప్పుడు మనమందరము కూడా ఏం చేయాలి అని అంటే మందకు మాదిరిగా మనం కూడా ఈ విధంగానే ఉండాలి. ఎప్పుడైనా కూడా ఎవరు బలహీనపడ్డారో చూసి, ఎవరైతే కూడా దుందుడుకుగా ఉండి సంఘమును విడిచిపెట్టి ఆవల ఉండి నేను ఏదో గొప్ప కార్యం చేస్తామంటే అది నీకు శ్రేయస్కరము కాదు. నీ యొక్క సంఘ సహవాసం నీవెప్పుడు కలిగి ఉండాలి. నీవెప్పుడు కూడా ప్రార్థనా కూటమిలో ఉండాలి. నువ్వు సంఘముతో పాటు బయటికి వెడలి ఇతరులను, వేరే మందలో ఉన్నటువంటి గొర్రెలను కూడా ఇక్కడ తీసుకురావడానికి మరి ప్రయత్నము చెయ్యాలి. కానీ అనగా వేరే సంఘములోని గొర్రెలనని కాదు, కానీ మరి బయట ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులు ఇంకా సువార్త నమ్మనటువంటి వారిని, ఎవరైతే కూడా ఈ ఆదరణ మాకు దక్కుటలేదే, మేము అక్కడికి వెళ్తే మరి ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో అని భయపడుతూ వారి ఒంటి వద్దనే ఉండి కానీ దేవుని యొక్క వాక్యము తెలుసుకోవాలనుకుంటున్నటువంటి వారికి గుర్తించినటువంటి వారి యొద్దకు వెళ్ళి మెల్లమెల్లగా శాంతికరమైనటువంటి ఈ యొక్క సంఘములోనికి మనం నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది ప్రియులారా. కనుక ఆ యొక్క సంఘంలోనికి చేర్చడం యొక్క బాధ్యతను ఈ యొక్క కాపరి గుర్తెరిగినటువంటి వాడై బలహీనపడిన వాటిని, అదే విధముగా త్రోవ తప్పి వెళ్ళుచున్నటువంటి వారిని, ఎందుకనంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే పరలోకమందు ఒక్క పాపి విషయమై ఆ యొక్క గొప్ప ఆనందము కలుగునంట. అక్కడ దేవదూతలు కూడా అక్కడ ఆర్భాటము ఎంతో సంతోషంతో పండుగ చేసుకుంటాడంట. కనుక అటువంటి కార్యాన్ని దేవుడు మనలో జరిపించాలనుకుంటూ ఉన్నాడు. కనుక 99 ఆ యొక్క గొర్రెలను విడిచి ఒక్క మరి తప్పిపోయినటువంటి ఆ గొర్రె గురించి మనం వెళ్తున్నామా? అదేవిధంగా మనం చూసినట్లయితే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అనేటటువంటి మాటను కూడా మనం ఇక్కడ గమనించగలం. ఏంటంటే మన శత్రువుల ఎదుట కూడా ఆయన నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. శత్రువు ఉన్నప్పుడు మనం అసలు అక్కడ సురక్షితంగా నిలబడతాము అనేటటువంటి ప్రశ్నే లేదు. అతడు ఏం చేస్తాడని చెప్పి ఎప్పుడు కూడా భయంగా ఉంటాం. మరి చక్కగా ఆహారం భుజించలేము, నిద్ర పోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు ఆయన యందు ఆధారపడినటువంటి బిడ్డలు ఎంత గొప్ప శ్రమ మీ మీదికి వచ్చినా, ఎంత గొప్ప కష్టం మీ మీదికి వచ్చినా కూడా ఇక రేపటి దినము లేదో అని అనుకుంటున్నప్పటికీ కూడా, ఇక భూమి నా కింద నుంచి కదిలింపబడుతూ ఉంది అని చెప్పినప్పటికీ, ఇక నేను రేపటి దినాన్ని చూడలేను అని అనుకున్నప్పటికీ కూడా, అటువంటి సమయంలో కూడా ఆ సమయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, యేసయ్య ఏమంటున్నాడంటే నీ గిన్నె నిండి పొర్లుచున్నది, నీ గిన్నెలో మరి నీ శత్రువు ఎదుటే నీకు భోజనమును ఏర్పాటు చేస్తాను, నీ శత్రువులతో కూడా నేను భోజనము చేస్తాను నిశ్చయముతో. ఏనాడైతే ప్రభు బల్ల ఆచరింపబడ్డదో శత్రువైనటువంటి ఆ యొక్క యూదా ఇస్కరియోతు కూడా అప్పగింపబోతున్నటువంటి యేసయ్య ముందే గుర్తెరిగిన అతనితో భోజనం చేశాడు. కనుక మనందరూ కూడా సురక్షితమైనటువంటి మరి ఆ యొక్క ప్రదేశములో ఆ పరలోక ఆనందములో ఉంచాలని చెప్పి ఆయన తనను తాను అప్పగించుకున్నట్లుగా, శత్రువులతో కూడా భోజనము చేసినట్లుగా మనం అక్కడ చూడగలం. అదే విధముగా నూనెతో నా తల అంటియున్నావు అనగా నిన్ను అభిషేకించువాడు. ఆయనను అభిషేకించేటటువంటి వారు మరి ఎవరైనా కూడా నూనెతో తల అంటుతున్నారు అని అంటే గొప్పవారు తక్కువ వారిని అభిషేకిస్తున్నట్టుగా లెక్క. మరి యొక్క కాపరి మిగతా వారిని అభిషేకించినట్లుగా, దేవుని యొక్క రాజ్యంలోని వారసులుగా చేస్తున్నట్టుగా లెక్క. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు కూడా ఈ లోకంలో అభిషేకించలేదు. కానీ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డిని మరి దానిని పగులగొట్టి, తన పాత జీవితాన్ని పగులగొట్టి, తన సమస్తాన్ని ఇచ్చివేసి ఆ యొక్క గది అంతా కూడా సువాసనతో మరి
అంత గది నిండునట్లుగా చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక అభిషేకించటానికి దేవునికి ఏ అర్హత అవసరం లేదు, ఏ యోగ్యత అవసరం లేదు. నీవు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే, నీవుకి ఎటువంటి బాధలో ఉన్నా సరే, ఇప్పుడు నీవు దేవుని నమ్ముకుంటే నిన్ను ఆయన తన యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకిస్తూ ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీ జీవితంలో గొప్ప మేలు కలగజేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప కాపరి, ఇటువంటి మంచి కాపరి, ఇటువంటి ప్రధాన కాపరి వాడబారని మహిమ కిరీటమును నీకు ధరింపజేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని కీర్తనకారుడు అంటున్నాడు. ఇందులో ఉన్నటువంటి 6 వచనాలు కూడా 6 దినాల సృష్టికి కూడా మరి మనం పోల్చుకోవచ్చు. అదేవిధంగా ఈ మనిషి యొక్క అంకె 6 దినాలలో కూడా ఈ 6 వచనాలు కూడా అతని యొక్క జీవితాన్ని మార్చి మానవ సంఖ్య నుంచి దేవుని యొక్క బిడ్డగా చేయటానికి ఇది మన జీవితంలో ఎంతో దోహదపడుతున్నాయి, అవసరమై ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును అంట. నేను బ్రతుకు దినములు అన్నీయు అనగా మనము ఆదికాండం 3వ అధ్యాయము అక్కడ కూడా మనం గమనిస్తే అక్కడ కూడా ఒక వచనం ఉంది. అక్కడ శపింపబడినటువంటి వారు, ఇక్కడేమో ఆశీర్వదింపబడినటువంటి వారు. అక్కడ శపింపబడినటువంటి జంతువు ఉంది. అక్కడ ఏంటంటే నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని. అనగా ఏ యొక్క మానవుల పతనము కోరినటువంటి సైతానైనటువంటి సర్పము, ఆది సర్పము ఎప్పుడైతే కూడా మనుషులను దేవుని నుంచి దూరపరిచి ఉన్నదో, ఆ పాపమునకు ప్రలోభపెట్టినదో, అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, నీవు మన్ను తిని బ్రతుకుదువు, నీవు బ్రతికినంత కాలము కూడా ఈ భూమి మీద నీకు మరి ఆ యొక్క కాళ్ళు కూడా ఉండవు కనుక నీ కడుపు మీద ప్రాకెదవు అని. అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే మన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే మన యొక్క కడుపు నిమిత్తము మనం ఎప్పుడు శ్రమ పడేటటువంటి వారిగా, ఎప్పుడు ప్రాకేటటువంటి వారిగా ఉండకూడదు. అది శపింపబడినటువంటి వారి జీవితము. మన జీవితం అంతా కూడా ఆ యొక్క కడుపు నిమిత్తము. అంటే ఒక ప్రశ్న వేసినట్లయితే నీవు బ్రతకటానికి తింటున్నావా, తినటానికి బ్రతుకుతున్నావా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని జవాబిస్తాం? తినటానికి బ్రతుకుతున్నామని. ఎప్పుడు భోజన ప్రియుడిగా ఉంటూ ఉన్నావా, లేకపోతే మరి బ్రతకటానికే తింటున్నాను అని ఎందుకు నిర్లక్ష్యమైనటువంటి పనికిరాని జీవితాన్ని గడుపుతున్నామా? జ్ఞాపకం ఉంచుకునండి. కనుక ఇటువంటి జీవితము కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నటువంటి బిడ్డలకైతే ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే మరి ఈ యొక్క మంటిలో నుంచే ఆహారం పుట్టించుచున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా సైతాను ఈ 3 విషయాల చేత, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటటువంటి విషయాల చేత శోధించడానికి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉంది కదా, ఈ సైతాను ఆయన ఆకలి కొని ఉన్నాడని చెప్పి ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను అని. ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఈ యొక్క మరి దేవుని యొక్క వాక్యమే ఆ యొక్క ఆహారము. కనుక దాన్ని ఎదిరించి ఆ యొక్క వాక్యమును సరిచేసినట్లుగా మనం అక్కడ చూడగలం. అనగా ఏ యొక్క మంటి నిమిత్తము ఆ యొక్క శ్రమ పడినప్పుడు మనుషులు ఆ చెమట ఆ యొక్క భూమిని తడిపినప్పుడు, స్వేద బిందువులు ఆ యొక్క భూమి మీద పడినప్పుడు అందులో నుంచి ముండ్ల తుప్పలను, గచ్చపొదలను మరి యొక్క మొలిపించేటటువంటి ఈ భూమిలో మంచి పైరును, మంచి శ్రేష్టమైనటువంటి పొలమును, ఆహారమును దేవుడు ఆ మంటిలో నుంచే ఇస్తూ ఉన్నాడు. అనగా సర్వమానవ కోటికి కూడా ఈ మంటిలో నుంచి ఆహారము దయచేస్తున్నటువంటి యేసయ్య తన కొరకు ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోలేడా? కనుక ఆ సైతానికి ఆ సంగతి తెలియదండి. కనుక అటువంటి గొప్ప కార్యము చేసి మరి ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇక్కడ చూస్తే మనమైతే కూడా ఆశీర్వదింపబడినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుందంటే మరి శపింపబడిన వారు తమ కడుపు గురించి ప్రాకులాడతారు, తమ యొక్క భోజనము గురించే వారు బ్రతుకంతా కూడా ఉంటూ ఉంది. కానీ ఆశీర్వదింపబడినటువంటి వారు, క్రీస్తు యేసు చేత పిలువబడినటువంటి వారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అంటే మన యొక్క అర్హతను బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు, ఆయన కృపను బట్టి క్షేమము మన జీవితంలో వస్తుంది. అనగా నీ జీవితంలో ఈ కృప కలగాలి అనంటే, ఈ క్షేమమును నువ్వు పొందుకోవాలి అనంటే నీవు చేయవలసిందంతా కూడా
ఈ యొక్క వాక్యమైనటువంటి దానిని, లేకపోతే ఒక విశ్వాసం అనేటటువంటి ఆ యొక్క ఆవగింజంత విశ్వాసమునైనా ఒక మంచి నేలను పడినటువంటిదిగా విత్తనమును నీ హృదయం అనే మంచి నేలలో విత్తుకోవాలి. సీడ్ లేకుండా ఎట్లా దానిలో నుంచి ఆ జీవం కలుగుతుంది? నీ జీవితములో ఇక నీవు వాక్యం అనేటటువంటి ఉదక స్నానముతో ఆయన నిన్ను కడిగివేసి ఆ వాక్యమును నువ్వు చదివే కొలది దానికి నీరును అందిస్తున్నటువంటి వాడవై మరి ఆ యొక్క విత్తనములో నుంచి ఆ జీవము మొలిచి ఎదిగి ఫలించినట్లుగా పైరు కలిగినట్లుగా మనం చూడగలం. ఈ యొక్క పైరు మరి తన కొరకు కాకుండా ఇతరుల యొక్క అవసరత నిమిత్తమై ఇది ఫలించినట్లుగా చేసేవాడు. మనము ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందాలు మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఏదో నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నాకు ఒక ఎక్కువ దీర్ఘాయుష్యం ఉండాలి అని కోరుకోకుండా నీవు బ్రతికినంతటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తము, ఆయన పరలోక రాజ్యము నిమిత్తము ఏమి చేస్తున్నావు? కలకాలము కాకిలాగా జీవించేట కన్నా ఒక దినము హంసలాగా బ్రతికి ఉండటం మేలు. కనుక ఏది మంచో ఏది చెడో, ఏది పాలో ఏది నీళ్ళో హంస ఎరిగినట్లుగా వేటినైతే ఆ పాలలో నుంచి మరి ఆ యొక్క నీళ్ళలోంచి పాలను మాత్రమే మరి అది పానీయం చేసినట్లుగా మనము కూడా ఈ లోకములో ఉండగానే ఈ యొక్క లోక మాలిన్యం అంటకుండా యేసుక్రీస్తు ప్రభు వారి నిమిత్తము పరిశుద్ధమైన పవిత్రమైన జీవితము మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని, అటువంటి గొప్ప జీవితాన్ని నీ జీవితంలో ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీ యొక్క జీవితమును ఆయన, నీ యొక్క కుటుంబము జీవితం అంతటిని కూడా మార్చివేయాలని కోరుకుంటున్నాడు. దానికి నీవు చేయవలసిన పని ఆయన యందు నమ్మిక ఉంచు, ఆయన చెప్పిన విధంగా నడుచుకో. అప్పుడు నీ జీవితంలో యేసయ్య గొప్ప కార్యములు చేయటానికి ఈ నూతన సంవత్సరంలో ఇక పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని ఏది కూడా నీ యొక్క జోలికి రాదు. నీవు చేసే ప్రతి పని కూడా అది శ్రేష్టమైన వాటిగా చేస్తాడు దేవుడు. ప్రతి పని కూడా నీవు దేని మీద అయితే చేయబెడుతున్నావో అది ఫలించే విధంగా చేయబోతూ ఉన్నాడు ఆయన. అటువంటి గొప్ప జీవితాన్ని కలుగజేయాలని కోరుకుంటున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఇప్పుడైనా నిర్ణయం తీసుకోండి, ఇప్పుడైనా మారండి, ఇప్పుడైనా కూడా ఆయన పాదముల చెంత చేరి ఆయన చూపించిన మార్గంలో నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసయ్య ఈ నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా, నూతనమైన విధానములో ప్రభానైనా మీ యొక్క కాపరి యొక్క మరి ప్రభానైనా మిమ్మల్ని గుర్తెరిగి ఆ స్వరాన్ని గుర్తెరిగినటువంటి గొర్రెల వలె మిమ్మల్ని పోలి నడుచుకోవటానికి, మీ మార్గంలో నడుచుకోవటానికి గొర్రెలమైనటువంటి మేము మనుష్యులము అని సెలవిస్తున్నావు గనక మమ్మల్ని కాచి కాపాడే దేవా మీ యొక్క మార్గంలో నడిపించుము ప్రభానైనా. మేము బ్రతుకు దినములన్నీ కూడా ఆ కృపాక్షేమము మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచేయమని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని, వినుచున్నటువంటి ప్రతి సహోదరుని ప్రభా, సహోదరిని కూడా ప్రభా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.